యాంటేషన్స్ అమ్మ ఒకసారి చూడండి. యాంటేషన్స్ ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పదాలను గుర్తుపెట్టుకోవాలి మనము. కాబట్టి ఆ పదాలు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ యాంటేషన్ దేనిలో నుంచి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ ఇచ్చిన యాంటేషన్స్ 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఈ 4 యాంటేషన్స్లో పదాలు గుర్తుపెట్టుకుందాం. మ్యాన్ కైండ్ ప్యూర్, రెండవది గుడ్ అండ్ ఈవిల్, మూడవది ట్రూ లవ్, నాలుగవది వర్క్ యాజ్ వర్షిప్. ఫస్ట్ది మ్యాన్ కైండ్ ప్యూర్, రెండవది గుడ్ అండ్ ఈవిల్, మూడవది ట్రూ లవ్, నాలుగవది వర్క్ యాజ్ వర్షిప్. మ్యాన్ కైండ్ ప్యూర్, గుడ్ అండ్ ఈవిల్, ట్రూ లవ్, వర్క్ యాజ్ వర్షిప్. ఈ 4 గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ పదం ఉంటే మనకి ఆ యాంటేషన్ సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఆన్సర్లో యాంటేషన్లో రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్. రెఫరెన్స్ చూద్దాం. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. ఈ లైన్స్ సీక్రెట్ ఆఫ్ వర్క్ లెసన్ నుంచి తీసుకొనబడినవి. రిటన్ బై స్వామి వివేకానంద రాసినటువంటి లెసన్ ఇది. ఓకే, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. సీక్రెట్ ఆఫ్ వర్క్ లెసన్లోనివి ఈ లైన్స్ రాసింది స్వామి వివేకానంద. కాంటెక్స్ట్: ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఈ వ్యాసంలో వివేకానంద పని యొక్క స్వభావము మరియు రహస్యాలను వివరిస్తాడు. ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఈ వ్యాసంలో వివేకానంద పని యొక్క స్వభావం మరియు రహస్యాలను వివరిస్తాడు. ఓకే, ఇది రెఫరెన్సు, కాంటెక్స్ట్. ఈ 2 కనుక కరెక్ట్గా రాస్తే 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. లెసన్ పేరుని తర్వాత ఆథర్ పేరుని బాగా 4-5 సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఈ 2 వాక్యాలు కూడా రాసేయచ్చు. కాబట్టి 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. తర్వాత ఈ ఎక్స్ప్లెనేషను, పారాగ్రాఫ్ క్వశ్చన్లో ఉన్నటువంటి మెయిన్ ఆన్సర్ ఈ 2 కూడా ఒకటే. కాబట్టి కొద్దిగా చదివితే రెండిట్లో కూడాను రాయొచ్చు అనమాట. ఎక్స్ప్లెనేషన్: ఇగ్నరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. మానవ దుస్థితికి అజ్ఞానం ప్రధాన కారణం. ఇగ్నరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. అజ్ఞానం అనేది మానవ దుస్థితికి ప్రధాన కారణం. ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. భౌతిక సహాయంతో ప్రపంచంలోని కష్టాలన్నీ కూడాను నయం కావు. ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. భౌతిక సహాయంతో ప్రపంచంలోని కష్టాలు నయం కావు. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్యకు ఏకైక పరిష్కారం. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్యకు ఏకైక పరిష్కారం. ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెన్డ్ స్పిరిచువల్లీ. ప్రతి ఒక్కరు కూడాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెన్డ్ స్పిరిచువల్లీ. ప్రతి ఒక్కరు కూడాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. స్పిరిచువల్ జ్ఞానాన్ని పొందాలన్నమాట. ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెన్డ్ స్పిరిచువల్లీ. ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని మంచి చెడుల మిశ్రమం. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని మంచి చెడుల మిశ్రమం. కాబట్టి సో వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరంతరం శ్రమించాలి. సో వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరంతరం మనము శ్రమించాలి.
We should work like a master and not like a slave. మనము యజమానిలా పనిచేయాలి కానీ బానిసలాగా కాదు. We should work like a master and not like a slave. మనము యజమానిలా పనిచేయాలి కానీ బానిసలాగా కాదు. బికాస్ ట్రూ లవ్ ఫర్ వర్క్ ఈజ్ నాట్ సీన్ ఇన్ స్లేవ్స్. ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ బానిసల్లో కనిపించదు. బికాస్ ట్రూ లవ్ ఫర్ వర్క్ ఈజ్ నాట్ సీన్ ఇన్ స్లేవ్స్. ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ బానిసల్లో కనిపించదు. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ పనిని నిజంగా విలువైనదిగా చేస్తుంది. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ పనిని నిజంగా విలువైనదిగా చేస్తుంది. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతిచర్య ఆనందాన్ని ఇస్తుంది. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతిచర్య ఆనందాన్ని ఇస్తుంది. మైట్ అండ్ మర్సీ షుడ్ బికమ్ ద టూ గైడింగ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్. శక్తి మరియు దయ మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. మైట్ అండ్ మర్సీ షుడ్ బికమ్ ద టూ గైడింగ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్. శక్తి మరియు దయ మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. బై ట్రీటింగ్ వర్క్ యాజ్ వర్షిప్, ద ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ కెన్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్. పనిని ఆరాధనగా పరిగణించడం ద్వారా దయ మరియు నిస్వార్థ దాతృత్వం అనే ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చు. The idea of mercy and selfless charity can be put into practice. పనిని ఆరాధనగా పరిగణిస్తే దయ మరియు నిస్వార్థ దాతృత్వం అంటే సెల్ఫ్లెస్ చారిటీ అనే ఆలోచనని ఆచరణలో పెట్టవచ్చు, ప్రాక్టీస్లో పెట్టవచ్చు అన్నమాట. ఓకే, ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని వీడియో చూడండి, నీట్గా నేర్చుకోండి. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్ చూద్దాము. పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను మనము యాంటేషన్స్ లాగే కొన్ని పదాలు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ యొక్క క్వశ్చను పలాని లెసన్లోది అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి అది తెలుసుకున్న తర్వాత దాని ఆన్సర్ రాయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటి దాంట్లో ఉన్నటువంటి పదము మిజరీస్ ఆఫ్ ద వరల్డ్, రెండవది వివేకానంద, మూడవది నాట్ యాజ్ ఎ స్లేవ్, నాలుగవది హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ వన్ మిజరీస్ ఆఫ్ ద వరల్డ్, వివేకానంద, నాట్ యాజ్ ఎ స్లేవ్, హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ వన్ మిజరీస్ ఆఫ్ ద వరల్డ్, వివేకానంద. ఆథర్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఆ లెసన్లో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. నాట్ యాజ్ ఎ స్లేవ్, హ్యూమన్ బీయింగ్స్. ఈ 4 పదాలు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ పదం చూసిన వెంటనే మనము ఆ యొక్క క్వశ్చన్ సీక్రెట్ ఆఫ్ వర్క్లోది తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకున్న తర్వాత మీరు ఆన్సర్ రాసేందుకు అవకాశం ఉంటుంది. అది తెలియలేదనుకోండి ఆన్సర్ దేనిలో నుంచి రాయలేరు. కాబట్టి పదాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఇంట్రొడక్షను మెయిన్ ఆన్సర్. ఇంట్రొడక్షన్లో పైన రెఫరెన్స్ కాంటెక్స్ట్లో నేర్చుకున్నది ఇక్కడ కూడా రాస్తారు. కాకపోతే యాంటేషన్లు ఏంటంటే దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అని రాస్తాము. దీనిలో ద లెసన్ డైరెక్ట్గా రాస్తాం అనమాట. ద లెసన్ అని, ద పోయమ్ అని రాస్తాం. ఇక్కడ ఇంట్రొడక్షన్లో ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఈజ్ రిటన్ బై స్వామి వివేకానంద. ఈ లెసన్ సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే ఈ లెసన్ స్వామి వివేకానంద చేత రాయబడింది. ఓకే, ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఈ ఎస్సేలో వివేకానంద పని యొక్క స్వభావము మరియు రహస్యాలని వివరిస్తారు. ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఈ ఎస్సేలో వివేకానంద పని యొక్క స్వభావము మరియు పని యొక్క రహస్యాలని వివరిస్తారు. ఇక మెయిన్ ఆన్సర్ తీసుకున్నట్లయితే సేమ్ యాజ్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ignorance is the major cause of human misery.
మానవ దుస్థితికి అజ్ఞానం ప్రధాన కారణం. ఇగ్నరెన్స్ ఇస్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. మానవ దుస్థితికి అజ్ఞానం ప్రధాన కారణం. ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. ఈ యొక్క ప్రపంచంలోని కష్టాలన్నీ కూడాను భౌతిక సహాయంతో నయం కావు. ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. మిజరీస్ ప్రపంచంలోని కష్టాలన్నీ కూడాను భౌతిక సహాయంతో క్యూర్ చేయబడవు. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ టు మేక్ మ్యాన్కైండ్ ప్యూర్. ఒకే ఒక పరిష్కారం ఏంటంటే మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్యకి ఏకైక పరిష్కారం. ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు మేక్ మ్యాన్కైండ్ ప్యూర్. మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్యకు ఏకైక పరిష్కారం. ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెన్డ్ స్పిరిచువల్లీ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెన్డ్ స్పిరిచువల్లీ. ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి ఒక్క పని కూడాను మంచి చెడుల మిశ్రమం. ప్రతి పని మంచి చెడుల మిశ్రమం. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని గుడ్ అండ్ మంచి చెడుల మిశ్రమం. సో వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. కాబట్టి మనము ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరంతరం శ్రమించాలి. వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ప్రతిఫలము ఆశించకుండా నిరంతరం శ్రమించాలి. వీ షుడ్ వర్క్ లైక్ ఏ మాస్టర్ నాట్ లైక్ ఏ స్లేవ్. మనము యజమానిలా పనిచేయాలి కానీ బానిసలా కాదు. వీ షుడ్ వర్క్ లైక్ ఏ మాస్టర్ నాట్ లైక్ ఏ స్లేవ్. మనము మాస్టర్లా పనిచేయాలి కానీ స్లేవ్లా కాదు. బికాస్ ట్రూ లవ్ ఫర్ వర్క్ ఈజ్ నాట్ సీన్ ఇన్ స్లేవ్స్. ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ బానిసల్లో కనిపించదు. ఎందుకంటే బికాస్ ట్రూ లవ్ ఫర్ వర్క్ ఈజ్ నాట్ సీన్ ఇన్ స్లేవ్స్. ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ బానిసల్లో కనిపించదు. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ పనిని నిజమైన విలువైనదిగా మారుస్తుంది. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ అనేది పనిని నిజమైన విలువైనదిగా చేస్తుంది. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతి చర్య ఆనందాన్ని ఇస్తుంది. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతి చర్య ఆనందాన్ని ఇస్తుంది. మైట్ అండ్ మెర్సీ షుడ్ బికమ్ ద టూ గైడింగ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్. శక్తి మరియు దయ రెండు కూడాను మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. మైట్ అండ్ మెర్సీ షుడ్ బికమ్ ద టూ గైడింగ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్. శక్తి మరియు దయ మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. By making work as worship, the idea of mercy and selfless charity can be put into practice. పనిని ఆరాధనగా పరిగణించడం ద్వారా దయ మరియు నిస్వార్థ దాతృత్వం అనే ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చు. By treating work as worship, the idea of mercy and selfless charity can be put into practice. పనిని ఆరాధనగా పరిగణించడం ద్వారా దయ మరియు నిస్వార్థ దాతృత్వం అనే ఆలోచనని ఆచరణగా పెట్టవచ్చు. అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియో పెట్టుకొని చూడండి, నీట్గా నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.